ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. తణుకు నియోజకవర్గంలోని వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 3 నెలల పాటు కోళ్ల ఫారాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. చనిపోయిన కోళ్లను ఆయా ఫారాల నుంచి తొలగించేందుకు 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వ్యాధి సోకిన కోళ్ల ఫారాల దగ్గర శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సూచించారు. నష్టపోయిన పౌల్ట్రీ రైతులకు పరిహారం అందిస్తామని తెలిపారు. బర్డ్ ఫ్లూపై పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గోవిందరాజులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాలో కోళ్లు లక్షలాదిగా చనిపోవటం, ఆ తర్వాత బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో ఇప్పుడు ప్రజలంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఇదే సందర్భంలో ఇటువంటి వ్యాధి సోకిన సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ చనిపోతున్న కోళ్లకు సంబంధించి ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలని మనతో ఏలూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట సార్, ఎటువంటి రైతులు అంటే లక్షలాదిగా కోళ్లు చనిపోతున్నాయి, బర్డ్ ఫ్లూ అని కూడా కొన్ని ప్రాంతాల్లో నిర్ధారణ ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా? రైతులందరికీ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో పెరవల మండలం కానూరులోను, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ తణుకు మండలం వేల్పూర్లోను, ఇక్కడ 2 చోట్ల కూడా బర్డ్ ఫ్లూగా నిర్ధారణ జరిగింది. అలాగే మన ఏలూరు జిల్లాలో ఉంగుటూరు మండలంలో బాదంపూడి అనే గ్రామంలో కూడా ఒక మణికంఠ పౌల్ట్రీస్ అనే పౌల్ట్రీ ఫామ్లో దాదాపు 1,50,000 పైగా బర్డ్స్ చనిపోవడంతో అక్కడి నుంచి కూడా శాంపుల్స్ తీసి పంపించడం జరిగింది. కాబట్టి రైతులందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ పౌల్ట్రీ ఫామ్స్లో ఏదైనా కోళ్ళు చనిపోతూ ఉంటే మాత్రం పశుసంవర్ధక శాఖ దృష్టికి తీసుకురండి. ఇమ్మీడియట్గా మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాము. దాదాపు 1000 పీపీఈ కిట్లు రెడీ చేసి పెట్టుకున్నాము. అలాగే డిస్ఇన్ఫెక్టెంట్స్ అయిన ఫార్మాలిహైడు, కాల్షియం డైక్రోమేటు అలాంటి డిజిన్ఫెక్షన్స్ కూడా మేము రెడీగా చేసుకున్నాము. అంతేకాకుండా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఒక 20 టీమ్స్ని, ఒక్కొక్క టీంలో 5 మెంబర్స్ చొప్పున చేసి 100 మెంబర్స్ని 20 టీమ్స్ కింద ఫామ్ చేసి వాళ్ళందరితో కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్, పీపీఈ కిట్స్ ఎలా వాడాలి, డిజిన్ఫెక్షన్స్ ఎలా చేయాలి, కల్లింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి అన్న విషయం మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 1,30,00,000 ఒక ఏలూరు జిల్లాలో 1,30,00,000 దాకా బర్డ్స్ ఉన్నాయి. ఇంతవరకు మాకు అందిన రిపోర్ట్స్ ప్రకారం ఒక 2 లక్షల వరకు చనిపోయినాయి. అయితే ఈ సాధారణంగా ఈ బర్డ్ ఫ్లూ మైగ్రేటరీ బర్డ్స్ కొల్లేరు దగ్గర నుంచి వస్తూ ఉంటాయి, కానీ ఇది అలా వచ్చే అవకాశం లేదు. కాకపోతే రైతులు ఏం చేస్తున్నారంటే, ఆ లిట్టరు ఈ కేజ్ సిస్టమ్లు పెంచడం వల్ల ఆ పౌల్ట్రీ లిట్టర్ని అలాగా సరిగ్గా ఎప్పటికప్పుడు కంప్లీట్గా తీగిపోవడం వల్ల లిటర్ పెరిగిపోయి ఆ లిటర్ మీద ఈగలు వాలి, ఆ ఈగలు మ్యాగెట్స్ అంటే పురుగులు కింద తయారయ్యి ఈగ గుడ్ల నుంచి ఆ పురుగులు తినడం కోసం ఈ మైగ్రేటర్ బర్డ్స్ వచ్చి డిసీజ్ని వ్యాప్తి చేస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు ఏంటంటే, మీ పౌల్ట్రీ ఫామ్స్లో ఉన్న లిటర్ని ఇమ్మీడియట్గా క్లియర్ చేసేసి కాల్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ప్రజలు ఎక్కువగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రాంతాలకు సంబంధించి కానీ, అలాగే మీరు అన్నట్టు చికెను ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలను కోళ్ళకు సంబంధించి కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా మేము ఏం చేస్తున్నామంటే అండి, ఇలాగ అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు ఆ 1 కిలోమీటర్ ఏ ప్రాంతంలో అయితే వచ్చిందో ఆ ప్రాంతానికి 1 కిలోమీటర్ రేడియస్లో హై అలర్ట్ జోన్ కింద ప్రకటిస్తాం. హై అలర్ట్ రెడ్ అలర్ట్ కింద. ఆ తర్వాత సరౌండింగ్ 9 కిలోమీటర్ల రేడియస్లో, అంటే మొత్తం టోటల్ 10 కిలోమీటర్స్లో సర్వేలెన్స్ జోన్ కింద మేము ప్రకటిస్తూ ఉంటాం. హై అలర్ట్లో ఏం చేస్తామంటే 144 సెక్షన్ పెడతాము. ప్రజలు అటు నుంచి ఇటు కానీ ఆ ఏరియాలో తిరగడం కానీ, అంతేకాకుండా యానిమల్స్ తిరగడం కానీ, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తిరగడం కానీ అన్నీ అరెస్ట్ చేస్తాము, అక్కడ జరగకుండా చూస్తాము. అంతేకాకుండా 9 కిలోమీటర్స్ రేంజ్లో మేము సర్వేలెన్స్ పెడతాం. కొన్ని టీమ్స్ని ఫామ్ చేసి ఈ డిసీజెస్ ఎక్కడెక్కడ ఉన్నదా లేదా అని చెప్పేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసి మళ్ళీ హై సెక్యూరిటీ ల్యాబ్స్ పంపించడం, అక్కడి నుంచి రిపోర్ట్స్ రాగానే దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుందండి.
ఇది మొత్తానికి అటు బర్డ్ ఫ్లూ వచ్చిన సందర్భంలో అయితే కూడా అటు పశుసంవర్ధక శాఖ అధికారులు అయితే కూడా ప్రత్యేక చర్యలు అయితే కూడా తీసుకున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే వ్యాధి సోకిన ప్రాంతంలోని ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆ ప్రాంతం సంబంధించి కానీ ట్రాన్స్పోర్టు చేసేవారు కానీ లేదంటే ఆ కోళ్ళ ఫారాల వద్ద పనిచేసే వాళ్ళతో కూడా కొంత చనువుగా ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రసాద్తో శ్రీనివాస్ టాంటివి ఏలూరు నుంచి. ఏపీలో బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏపీకి సరిహద్దు జిల్లాల్లోని అధికారులు అలర్ట్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం దగ్గర చెక్ పోస్టును ఏర్పాటు చేశారు అధికారులు. ఏపీ నుండి వచ్చే కోళ్ల వ్యాన్లను అధికారులు తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ కావడంతో ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే కోళ్లను తిప్పి పంపించేస్తున్నారు అధికారులు. చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సుమిత్ర, ఇటు ఏపీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఏపీకి సరిహద్దు ఉన్నటువంటి జిల్లాల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏపీ నుంచి వచ్చేటువంటి ఆ కోళ్లకు సంబంధించిన వాహనాలను వేటిని కూడా ఇటు రాష్ట్రంలోకి అనుమతించలేదు. ముఖ్యంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి 65వ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో వాహనాలు ఇక్కడ నుంచి ఏపీ నుంచి ఇటు తెలంగాణకు వస్తుంటాయి. అటువంటి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద అంటే కోదాడ మండలం రామాపురం, సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం రామాపురం వద్ద సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద రాత్రి నుంచి 3 వాహనాలను భారీ వాహనాలను కోళ్లదాంతో వచ్చేటువంటి వాహనాలను వెనక్కి తిరిగి పంపినట్టు తెలిపారు. అక్కడ ఉన్నటువంటి ఆ చెక్ పోస్ట్ వద్ద అంటే సరిహద్దు చెక్ పోస్ట్ వద్దనే ప్రత్యేకంగా ఇటు ఏదైతే యానిమల్ హస్బెండరీ అధికారులు అదేవిధంగా వైద్య అధికారులు దాంతోపాటు పోలీస్ శాఖకు సంబంధించి ఒక ప్రత్యేకంగా ఈ బర్డ్ ఫ్లూ మీద ఒక ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాహనాలన్నిటి కూడా తనిఖీ చేసిన తర్వాత వాటిని అనుమతిస్తున్నారు. కోళ్లు లాంటివి ఏమున్నా కానీ వెంటనే తిరిగి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు అద్దంకి నార్కట్పల్లి హైవే పైన కూడా వాడపల్లి వద్ద దామర్చర్ల మండలం వాడపల్లి వద్ద నల్గొండ జిల్లా పరిధిలో ఇక్కడ కూడా సరిహద్దు ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ప్రధాన చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మొత్తం వాహనాలను అయితే వెనక్కి పంపిస్తున్నట్టు అధికారులు చెప్పారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 చోట్ల ఇటు సూర్యాపేట జిల్లా రామాపురం చెక్ పోస్ట్ వద్ద, కోదాడ వద్ద, అదేవిధంగా నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద, దాంతోపాటు నల్గొండ జిల్లాలోనే నాగార్జున సాగర్ సరిహద్దు వద్ద కూడా ఈ 3 చెక్ పోస్టులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే అన్ని వాహనాలను కూడా ఈ ముఖ్యంగా కోళ్ల వాహనాలు వెనక్కి పంపిస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఏపీ నుంచి వచ్చే కోళ్ల వ్యాన్స్ ని అయితే తిప్పి పంపించేస్తున్నారు. మరి ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఆ ఏరియాస్ లో కోళ్ల ఫారంలలో అధికారులు ఏమైనా ఇన్స్పెక్షన్ చేశారా? కోళ్ల ఫారాలని నిర్వహించే వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? సుమిత్ర, అంటే ఇప్పటి వరకు సరిహద్దులో ఉన్నటువంటి జిల్లాలలో ఎక్కడ కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది నిర్ధారణ కాలేదు. కేవలం అంటే దూరంగా అంటే తూర్పుగోదావరి లాంటి జిల్లాలో మాత్రమే ప్రస్తుతానికి నిర్ధారణ అయింది. కాబట్టి మన ఆనుకొని ఉన్న జిల్లాలలో ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎవరన్నా ఏపీ నుంచి ఇక్కడికి లోడ్ తీసుకొచ్చారా, కోళ్లకు సంబంధించిన వాహనాలు ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ అన్లోడ్ చేసుకున్నారా, ఇలా దాని మీద కొంత ఎవరైనా సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటివి జరిగినట్టు తమ దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తాము, టెస్టులు కూడా నిర్వహిస్తామని చెప్పి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. సుమిత్ర, అంటే తరచుగా ఈ బార్డర్స్ లో కోళ్ల ఫారాలకి సంబంధించి కానీ కోళ్లకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎంత మేర జరుగుతూ ఉంటుంది చంద్రశేఖర్? ప్రధానంగా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు కోదాడ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మిర్యాలగూడ ప్రాంతం కావచ్చు, ఈ 2 ప్రాంతాలు ఎక్కువగా ఏపీ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఆ సరిహద్దు పల్లెలకు సంబంధించి సరిహద్దు గ్రామాలకు సంబంధించి ఎక్కువగా ఆ సౌలభ్యాన్ని బట్టి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది భారీ లోడ్లు వస్తే మాత్రం అది కేవలం అక్కడనే కాకుండా వాళ్ళు నెట్వర్క్ ఉన్నటువంటి చోట్ల మాత్రం భారీగా ఇతర పట్టణాలు కూడా ఉంటుంది కాబట్టి దాని విధంగా ఉంటుందని చెప్పి సరఫరా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. Thank you, Chandrasekhar, for the updates.